హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షు 21. ఇప్పుడు ఒక చిన్న రెసిపీతో మేము ముందుకొచ్చానండి. ఇవేంటో కాదండి, పెసర్ల గుడాలు. పెసర్ల గుడాలంటే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. పెసర్లు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. ముందుగా పెసర్లను అయితే ఒక గంట ముందైతే నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా రాళ్ళపు వేసి ఉడకబెట్టుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపెట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే వంపేసుకోవాలండి. మనం తాలింపు వేసేదాకా అదే వాటర్లో అలాగే ఉంచితే మాత్రం ఈ గుడాలు అనేటివి మెత్తపడతాయండి. ఇది తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, సో వాళ్ళ కోసం. నేనైతే ఒక చిల్లుల జల్లెడ ఉందండి మా ఇంట్లో, స్టీల్ది. సో దాంట్లో అయితే వడపోసుకున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఒక పక్క వర్షం పడుతుంది, మరో పక్క వేడి వేడి స్నాక్స్ అండి. ఇది అప్పటికప్పుడు మేము ప్రిపేర్ చేసుకుంటున్నది. సడన్గా వర్షం వచ్చింది. సో ఇంట్లో ఏమేమి ఉన్నాయి అని చూస్తే ఇవి దొరికాయండి. ఇది మా అత్తగారి ఇంట్లో నుండి మేము హైదరాబాద్కి రిటర్న్ అవుతే మా హస్బెండ్ వాళ్ళ చిన్ననాటి స్నేహితుడైతే దారిలో కలిశాడు. సో అప్పుడే పొలంలో నుండి తీసి వాటిని ఎండలో ఆరబోస్తున్నారు. సో మమ్మల్ని చూడగానే మాకైతే కొన్ని ఒక హాఫ్ కేజీ కేజీ అంతవరకు అయితే ఇచ్చారండి. చూసారు కదా, ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. నాకైతే కరివేపాకు అయితే దొరకలేదండి. ఇక్కడ పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవి మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా తినే విధంగా ఉండాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం కారంగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఎండుమిర్చి కూడా వేయలేదండి. అప్పటికప్పుడు చేస్తున్న రెసిపీ కదా, సో ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసామండి. అవి ఆనియన్స్ మంచిగా వేగడం కోసం అయితే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి కదా, సో దానికోసం. చూసారు కదా ఇంత మంచిగా వేగుతున్నాయా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ అయితే చాలా కష్టమైందండి. ఒక హ్యాండ్తో ఫోన్, ఇంకో హ్యాండ్తో అయితే గంట పట్టుకొని తిప్పుతూ ఉంటే గిన్నె అటు ఇటు దొర్లుతుంది. సో మా హస్బెండ్ హెల్ప్ అయితే నేను తీసుకున్నానండి. చూసారు కదా, మా హస్బెండ్ ఫోన్ పట్టేసుకుంటే నేను ఇక్కడ మారుతుందని తొందరగా కలిపిస్తున్నాను. ఇక్కడ అల్లం కూడా వేసుకున్నానండి నేను. ఇందులో కరివేపాకు ఇంకా ఎండుమిర్చి అయితే నేను స్కిప్ చేశానండి. ఎందుకంటే అవి మా ఇంట్లో ప్రజెంట్ అయితే లేవు. మీరైతే వేసుకోండి ఖచ్చితంగా. చూసారు కదా, ఇవైతే మంచిగా గోలాయి అన్నమాట, మంచిగా వేగాయి. సో ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న పెసర్లను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో చాలామంది అయితే ఇవి పెసర్లు వేసాక కారం, ధనియాల పొడి, మసాలా అయితే యాడ్ చేస్తారండి. కాకపోతే అవి తిన్న తర్వాత మాకు స్టమక్లో అయితే మంటలాగా వస్తుంది. సో అవన్నీ నేను స్కిప్ చేశానండి. జస్ట్ సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు మా హస్బెండ్కి ఇస్తాను. మా హస్బెండ్ రియాక్షన్ ఏందో చూద్దాం. చూసారా అండి, మనం మంచిగా కూర్చుంటే నేను ఇస్తే ఎంత సంతోషంగా తింటున్నాడో. ఇక్కడ మా మమ్మీకి ఇస్తున్నాను. వావ్ సూపర్ అని అయితే అంటుంది. వాళ్ళైతే రెసిపీని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసారండి. మీకు కూడా నచ్చినట్టుంటే వెంటనే ట్రై చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.